ఓకే ఓకే రైట్ రైట్ నేనండి రైట్. నేను ఏ మాట అంటానో ఆ మాట కాడ నేను రాజీపడా కట్టుబడి ఉంటా. మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే. నంబర్ 1 కట్టుబడి ఉంటా. ఎవరో రమ్మని మనవాదులు కాదని చెప్పి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మనవాదులు అంటున్నా నేను. వర్గీకరణ సమర్థించకుండా నాటకాలు ఆడేటోళ్ళు మనవాదులు అంటున్నా. రాజకీయ నాయకులు కూడా అంటున్నా నేను. కానీ సామాన్య నా మాల ప్రజలు అనలే. 1-2% నాకు అండగున్న తమ్ములను నేను అభినందించా. ఒక రమేష్ను, ఒక లోకనాథ్ను, ఒక ధర్మరాజును నేను అభినందించా. 99% మేధావులు ఎదిగిన వాళ్ళందరూ మనవాదులే. ఇకపోతే మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ భయ్య, బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. మనవాదం అంటే అవకాశం దక్కాల్సిన వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవడం మనవాదం. న్యాయం దక్కాల్సిన చోట న్యాయం దక్కకుండా అడ్డుపడడం మనవాదం కదా. ఇప్పుడు అది బీజేపీలో లేదు కానీ మా మాలల్లో ఉన్నది. ఇక నేను చెప్తున్నా బట్ ఎట్లనో చెప్తా, అది కూడా చెప్తా. మహిళలకు అవకాశాలు రాలే. అంబేద్కర్ కాలంలో మహిళా బిల్లు అంటే హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు నెహ్రూ ఉన్నాడు. మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నది. మరి మహిళా బిల్లును ఆమోదించలేదు కదా వాళ్ళు. మరి గౌరవ నరేంద్ర మోడీ గారే ఆమోదించిండు కదా సవాల్ ఎదుర్కొని. మరి మనువాదం అంటే మహిళల్ని అణిచేసిందే మనువాదం అవుతే మరి మహిళలకు స్వేచ్ఛనివ్వకుండా హక్కులు ఇవ్వకుండా ఉన్నది కాంగ్రెసే కదా. మరి మహిళలకు వాళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చి మరి బిల్లు పెట్టింది ఆయనే కదా. ఓకే, మనవాదం అని ఎట్లా అంటాం? మానవతావాదం. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిలో మనవాదం కంటే కొంత మానవతావాదం ఎక్కువ ఉన్నది. సాక్ష్యం చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనవాదం అంటే ఇప్పుడు మనవాదానికి ప్రతీకగా బ్రాహ్మణిజాన్ని చూస్తారు కొంతమంది అనుకుందాం. బ్రాహ్మణిజానికి ఒకనాడు ప్రతినిధులుగా బ్రాహ్మణులు చూస్తాం. బ్రాహ్మణిజానికి ప్రతినిధం మనవాదం ప్రతినిధి బ్రాహ్మణులను చూడొద్దు. చివరికి మా మాలల వరకు కూడా వచ్చింది అది. ఓకే, ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు రాకముందు, ఈ 10 ఏళ్ళ కంటే ముందు 10 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. ఎవరు ప్రధానమంత్రి? మన్మోహన్ సింగ్ గారు. మరి ఈ దేశంలో దళితుల్ని అట్టడుగు స్థానం తీసుకెళ్ళింది ఎవరు? కుల వ్యవస్థ అనుకుందాం. అట్టడుగున్నవాడిని పైకి తీసుకురావాలని అనుకున్నది ఎవరు అంటే ఒక 10 ఏళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. యూపీఏ చైర్పర్సన్ అంటే సోనియా గాంధీ నడిపింది. మరి రెండు సందర్భాల్లో రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరిని చేసింది? ప్రణబ్ ముఖర్జీని బ్రాహ్మణయ్యనే చేసింది, లేదా ప్రతిభా పాటిల్ని బ్రాహ్మణయ్యనే చేసింది. ఓకే, మనువాదానికి ప్రతీక బ్రాహ్మణిజం అవుతే బ్రాహ్మణులకు ప్రతీక బ్రాహ్మణులనే ఒకనాడు అనేవాళ్ళు. ఇప్పుడు నేను అంటలేను కానీ, ఇప్పుడు మా మాలల దగ్గరకు వచ్చిందని అంటున్నాను కానీ, మరి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చింది కదా రాష్ట్రపతులు చేసే అవకాశం. ఒకనాడు మా దళితుడైన మా రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతి పదవి ఇచ్చిండు. ఇప్పుడు మా ఆదివాసీ బిడ్డ అయిన ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసిండు. అరే, దూరం పెట్టిన వాళ్ళు మనవాదులు అవుతారు కానీ పైకి తీసుకొచ్చిన వాళ్ళు మనవాదులు ఎట్లా అవుతారు బ్రదర్? మమ్మల్ని ఇప్పుడు మా వర్గీకరణ సమస్య పరిష్కరించింది ఎవరు? కేంద్రం కదా. న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించే మార్గం కేంద్రం ద్వారా. అట్టడుగున పడి ఉన్నది ఎవరు? తెలుగు సమాజంలో మేమే కదా. మరి మాకు న్యాయం చేసింది ఎవరు? న్యాయం చేయింది ఎవరు? వాళ్ళు కదా. రాష్ట్రపతులను చేసింది సీరియల్గా 2 సార్లు ఎస్ఎస్ని చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. చేయంది ఎవరు? కాంగ్రెస్ కదా. ఓకే, మహిళలకు బిల్లు ప్రవేశపెట్టి రేపు 2028లో 29లోనో ఎన్నికలు జరిగితే చట్టసభలో 33% రిజర్వేషన్ పొందే అవకాశం కల్పించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. ఓకే, ఆయన ముస్లింలందరికీ వ్యతిరేకం అవుతే మరి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి పేద మహిళల ముస్లిం మహిళలకు ఓదార్చింది ఎవరు? సాయం చేసింది ఎవరు? ఆయనే కదా. మనువాదం అనేది బీజేపీలో చూడకుండా మానవ హక్కులను నిరాకరించే వాళ్ళు ఎవరైనా కావాలలో చూద్దాం. ఇప్పుడు మా హక్కులను వ్యతిరేకించేది మాలలే కాబట్టి, మాలలో మేధావులే కాబట్టి, మాల రాజు నేను వాళ్ళను మనువాదులు అంటున్నా.